మ్యాథమెటిక్స్ని బట్టి పట్టకుండా సులభంగా సొంతంగా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఛానల్ మీకోసమే. ఇప్పటివరకు నేను ఈ ఛానల్లో చేసిన 50 మ్యాథమెటిక్స్ స్కిల్స్ సంబంధించిన వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే ఆ తర్వాత ఎలాంటి అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ టాపిక్నైనా సులభంగా సొంతంగా నేర్చుకోగలుగుతారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు మీరు నా వెబ్సైట్లో చూడొచ్చు. దానికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగోనోమెట్రీ చాప్టర్లో భాగంగా నేను చేస్తున్న 4th వీడియో. ఈ వీడియోలో మనం ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. పార్ట్ 1లో మనం ట్రిగోనోమెట్రీని ఎందుకు ఉపయోగించాలి, అలాగే ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి, వాటి గురించి వివరంగా చెప్పుకున్నాం. పార్ట్ 2లో చూసినట్లయితే ట్రిగోనోమెట్రిక్ వాల్యూస్ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్ అంటే sin 30, cos 45, tan 90 ఇలాంటివి ఉంటాయి కదా. వీటిని ఇక్కడ మీకు కనబడుతున్న 2 డయాగ్రామ్స్ని ఉపయోగించి బట్టి పట్టకుండా లాజికల్ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. చాలామంది బట్టి పడుతుంటారు, దానివల్ల చాలా మిస్టేక్ చేస్తుంటారు. అలా కాకుండా మీరు ఇలా లాజికల్ వేలో కనుక నేర్చుకుంటే అవి ఎప్పటికీ మీకు గుర్తుంటాయి. సో నెక్స్ట్ పార్ట్ 3లో మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి తెలుసుకున్నాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా, sin 90 - x = cos x ఇలా ఉంటుంది కదా. అవి ఎలా వచ్చాయి, వాటి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటి వెనుకున్న లాజికల్ రీజన్ ఏంటి, వాటి గురించి మనం పార్ట్ 3లో తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం పార్ట్ 4లో ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా మనకు ట్రిగోనోమెట్రీ అనగానే ఈ వాల్యూస్ గుర్తుండాలి. sin, cos, tan, cosec, sec, cot ఈ రేషియోస్ని మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటేనే ట్రిగోనోమెట్రీలో ఏదైనా కరెక్ట్గా చేయొచ్చు. ఇవి ఎలా వచ్చాయి ఏంటని మీకు తెలియకపోతే మీరు ఖచ్చితంగా పార్ట్ 1 వీడియో చూడండి, అప్పుడు మీకు ఇవి ఈజీగా గుర్తుంటాయి. సో ఇవి కరెక్ట్గా గుర్తున్నాయా? ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే ఏంటి, ఇవి ఎలా వచ్చాయి? మనకు తెలుసు, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ ఏసీని హైపోటెనస్ అంటున్నాం. ఏదైతే రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉందో దాన్ని హైపోటెనస్ అంటున్నాం. అండ్ ఇక్కడ ఏ దగ్గర మనం టీటా తీసుకున్నట్లయితే ఆ టీటాకి ఆపోజిట్గా ఉంది, బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అలాగే మిగిలిన సైడ్ ఏదైతే ఉందో ఏబీ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకేనా? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకు ఒక విషయం గుర్తు రావాలి, అదే పైథాగరస్ థీరం. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. దాన్నే మనం ఈ ట్రిగోనోమెట్రీకి సంబంధించిన పేర్లతో రాస్తే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు బేస్ అంటే అడ్జసెంట్ కాబట్టి అడ్జసెంట్ సైడ్ రాస్తున్నాం, హైట్ అనేది ఆపోజిట్ అయింది కాబట్టి ఆపోజిట్ స్క్వేర్ అని రాస్తున్నాం. ఓకేనా? దీన్నే మీరు సైడ్స్లలో కూడా రాయొచ్చు, ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా? సో ఈ పైథాగరస్ థీరాన్ని తీసుకొని ఇక్కడ ఉన్న సైడ్స్ ఆధారంగా చేసుకొని మనం వాటిని ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ లాగా కన్వర్ట్ చేయడం జరిగింది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు సులభంగా ఉండడం కోసం నేను హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ అనే దాన్ని తీసుకుంటున్నాను. దీన్ని ఉపయోగించి మనం ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ని ఎలా రాబట్టాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్, రైట్? సో వీటిని నేను ట్రిగోనోమెట్రిక్ రేషియోస్గా మార్చుకోవడం కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క సైడ్తో అన్నిటిని డివైడ్ చేస్తాను. అంటే ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని డివైడ్ చేస్తాను. ముందుగా నేను హైపోటెనస్తో డివైడ్ చేస్తున్నాను. సో హైపోటెనస్తో డివైడ్ చేసినప్పుడు అది ఎలా మారుతుంది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ హైపోటెనస్ని నేను మూడింటికి విడివిడిగా రాస్తున్నాను. ఓకేనా? మీకు ఫ్రాక్షన్స్ వస్తే ఇది అర్థమవుతుంది, లేకపోతే ఇది అర్థం కాదు. సో ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్ బై హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. అడ్జసెంట్ స్క్వేర్ బై హైపోటెనస్ స్క్వేర్ ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, అడ్జసెంట్ బై హైపోటెనస్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెనస్ ఉంది, సో ఆపోజిట్ బై హైపోటెనస్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 1 అనేది అలానే ఉంటుంది. అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే ఏంటి అంటే అది సైనా, కాసా, టానా లేదా కొసెక్, సెక్, కాట్ అందులో దేనికి ఈక్వల్ అవుతుంది? అడ్జసెంట్ అనగానే మనకు కాస్ గుర్తు రావాలి. సో అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే కాస్. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి నేను కాస్ స్క్వేర్ టీటా అని రాస్తున్నాను. ఎప్పుడైనా మీరు టీటాకు స్క్వేర్ చేయొద్దు, కాస్కి మాత్రమే స్క్వేర్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెనస్ ఉంది. ఆపోజిట్ అనగానే సైన్ గుర్తు రావాలి. సో ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా, రైట్? ఇప్పుడు మనం ఇదే పైథాగరస్ ఈక్వేషన్ని రెండు వైపులా అడ్జసెంట్తో డివైడ్ చేసినట్లయితే అది ఎలా మారుతుందో చూద్దాం. సో విడివిడిగా రాస్తున్నాను ఇంతకుముందు లాగానే. ఇక్కడ రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాస్తున్నాను. ఇక్కడ అడ్జసెంట్ స్క్వేర్ బై అడ్జసెంట్ స్క్వేర్ అంటే మనకు 1 వస్తుంది, ఎందుకంటే రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కట్ అయిపోతుంది, 1 వస్తుంది. అలాగే ఇక్కడ ఆపోజిట్ బై అడ్జసెంట్ హోల్ స్క్వేర్. సో హైపోటెనస్ బై అడ్జసెంట్ అంటే ఏంటి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అడ్జసెంట్ ఉంది కింద, సో అడ్జసెంట్ అంటే కాస్. అడ్జసెంట్ అనేది కింద ఉంది కాబట్టి కాస్కి ఇన్వర్స్ ఏమవుతుంది,
సెక్. సో ఇక్కడ సెక్ స్క్వేర్ టీటా అవుతుంది ఈక్వల్స్ టు 1 అలానే ఉంటుంది ప్లస్ ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే మనకు ట్యాన్ గుర్తు రావాలి, రైట్. సో ట్యాన్ స్క్వేర్ టీటా. ఇలా మనకు సెకండ్ ఐడెంటిటీ వచ్చింది. ఇప్పుడు మనం ఇదే పైథాగరస్ థీరమ్ని దేంతో డివైడ్ చేయాలి? ముందుగా హైపోటెనస్ స్క్వేర్తో డివైడ్ చేసాం, ఆ తర్వాత అడ్జసెంట్ స్క్వేర్తో డివైడ్ చేసాం. సో ఇప్పుడు మిగిలింది ఏంటి? వెరీ గుడ్, ఆపోజిట్ స్క్వేర్తో డివైడ్ చేయాలి. ఇక్కడ పైన స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి నేను కింద కూడా స్క్వేర్స్తో డివైడ్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని మీరు విడివిడిగా రాస్తే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మీరు సింప్లిఫై చేస్తారా మిగతాది? ఒకసారి వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో రెండిటికి స్క్వేర్ ఉంది కాబట్టి నేను హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను. ఇక్కడ హైపోటెనస్ బై ఆపోజిట్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై ఆపోజిట్ హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ ఆపోజిట్ స్క్వేర్ బై ఆపోజిట్ స్క్వేర్ అంటే మీకు 1 వచ్చేస్తుంది. ఓకే, హైపోటెనస్ బై ఆపోజిట్ అంటే మీకు సైన్ గుర్తు రావాలి. సో ఇక్కడ ఆపోజిట్ అనే డినామినేటర్లో ఉంది, హైపోటెనస్ అనే పైన ఉంది కాబట్టి ఇది సైన్ యొక్క ఇన్వర్స్ అంటే కోసెక్. సో కోసెక్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే మనకు ట్యాన్, మరి అడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే కాట్. సో కాట్ స్క్వేర్ టీటా అండ్ ఇక్కడ +1 అనేది అలాగే ఉంటుంది. ఇలా మనకు పైథాగరస్ థీరమ్ని ఉపయోగించి మనం ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన 3 ఈక్వేషన్స్ రాసాం. వీటిని మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటాం. సో ఇక్కడ మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఇది మీరు రఫ్గా మైండ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మీకు మరొకసారి వివరిస్తాను. సో ఇక్కడ పైథాగరస్ ఈక్వేషన్ని మీరు ఇట్లా మైండ్లో పెద్దగా ఊహించుకోండి. ఓకేనా, మీరు కళ్ళల్లో ఇది కనబడే విధంగా ఊహించుకోండి. సో దీన్ని ఉపయోగించి మీరు ఈ 3 ఈక్వేషన్స్ని, ఈ 3 ఐడెంటిటీస్ని మైండ్లో ఎలా గుర్తు తెచ్చుకోవాలి ఇప్పుడు చెప్తాను చూడండి. ముందుగా దీన్ని హైపోటెనస్తో డివైడ్ చేస్తే హైపోటెనస్ బై హైపోటెనస్ ఏమవుతుంది? 1 అవుతుంది. అడ్జసెంట్ బై హైపోటెనస్ అనగానే మీకు కాస్ గుర్తు రావాలి, సో ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్. ఆపోజిట్ బై హైపోటెనస్ అనగానే మీకు సైన్ గుర్తు రావాలి, సో ప్లస్ సైన్ స్క్వేర్. ఇలా మీరు మైండ్లో ఊహించుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి కరెక్ట్గా గుర్తుంటే ఇది మీరు వేగంగా చేయగలుగుతారు. మీకు మైండ్లో గుర్తు తెచ్చుకోవడం ఈజీ అవుతుంది. ఓకేనా, సో మీరు మైండ్లో ఊహించుకోండి. హైపోటెనస్ బై హైపోటెనస్ అంటే 1, అడ్జసెంట్ స్క్వేర్ బై హైపోటెనస్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా, ఆపోజిట్ స్క్వేర్ బై హైపోటెనస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా. అలా మనం మూడింటిని ముందుగా హైపోటెనస్ స్క్వేర్తో డివైడ్ చేసాం. అలా డివైడ్ చేస్తే మనకు మొదటి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వచ్చింది. ఆ తర్వాత మీరు ఏం చేయాలి? అడ్జసెంట్తో డివైడ్ చేయాలి. సో హైపోటెనస్ బై అడ్జసెంట్ ఏమవుతుంది? సెక్ స్క్వేర్ టీటా అవుతుంది. అడ్జసెంట్ బై అడ్జసెంట్ అంటే 1 అవుతుంది. ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే tan అవుతుంది. ఓకేనా, సో అలా సెక్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ప్లస్ tan స్క్వేర్ టీటా వచ్చింది. ఇక్కడ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి మనం స్క్వేర్లు పెట్టుకుంటున్నాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ మిగిలింది ఏంటి? ఆపోజిట్తో డివైడ్ చేయాలి. సో హైపోటెనస్ బై ఆపోజిట్ అంటే వెరీ గుడ్, కోసెక్ స్క్వేర్ టీటా అవుతుంది. అడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే కాట్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఆపోజిట్ స్క్వేర్ బై ఆపోజిట్ స్క్వేర్ అంటే 1 ఉంటుంది. ఓకేనా, సో అలా మీరు ఈ ఈక్వేషన్ కనుక గుర్తుపెట్టుకుంటారు, మీకు పైథాగరస్ థీరం కనుక గుర్తుంటే ఈ 3 మీరు మైండ్లో ఈజీగా గుర్తు తెచ్చుకోవచ్చు. మీరు వీటిని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. బట్టి పడితే మీరు కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్గా రాసే అవకాశం ఉంటుంది. సో ప్రతిసారి మీరు 2-3 సార్లు కనుక మర్చిపోయినప్పుడు దీని ద్వారా గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మీ మైండ్లో బలంగా ఫీడ్ అవుతుంది. ఓకేనా, అండ్ ఒకవేళ మర్చిపోయినా కూడా మీరు దీని ద్వారా రాబట్టచ్చు కాబట్టి కరెక్ట్గా చేసే అవకాశం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకున్నది కరెక్ట్గా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని బట్టి పట్టకుండా ప్రతిదాని వెనకాల ఉన్న లాజిక్ని తెలుసుకోవాలని నేను చెప్తూ ఉంటాను. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా? రైట్. అయితే ఇలా అయితే మనం గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం కొంచెం ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటాం, రీఅరేంజ్ చేసుకుంటాం. సో ఎలా అరేంజ్ చేసుకోవాలి? మనకు చూస్తే సైన్ ఫస్ట్ వస్తుంది, తర్వాత కాస్ వస్తుంది కదా. సో ఇక్కడ దీన్ని అలాగే రాసుకుందాం. ఎలా అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాను నేను లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను, లెఫ్ట్ సైడ్ ఉన్నాను రైట్ సైడ్ తీసుకొచ్చాను. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ అని ఆర్హెచ్ఎస్గా అనేది ఎల్హెచ్ఎస్గా మారింది కాబట్టి సింబల్స్లో ఎలాంటి మార్పు ఉండదు. ఓకేనా, రెండింటిని మార్చాం కాబట్టి ఎలాంటి మార్పు ఉండదు. అండ్ ఇక్కడ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అన్నా లేదా సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అన్నా ఒకటే కాబట్టి అంటే 2 + 1 అయినా 1 + 2 అయినా ఒకటే వస్తుంది కదా. సో అలా ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 అని రాశాను. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ సేమ్ దీనిలాగానే ఇక్కడ కూడా మార్చుకుందాం. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో చూస్తే సెక్ స్క్వేర్ టీటా ఉంది. మీరు ఇక్కడ tan స్క్వేర్ టీటాని ఇటువైపు తీసుకొచ్చుకోండి. సో సెక్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈ 1 అనేది అలానే ఉంటుంది. అలాగే ఇక్కడ కాట్ స్క్వేర్ టీటాని ఇటువైపు తీసుకొచ్చుకోండి. సో కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఇక్కడ కాట్ స్క్వేర్ టీటా అనేది పాజిటివ్ ఉంది, ఇటు వచ్చేసరికి నెగిటివ్ అవుతుంది. ఇక్కడ యాడిషన్ చేయబడింది, ఇటు వచ్చేసరికి సబ్ట్రాక్ట్ చేయబడుతుంది.
ఇది మీకు ఈక్వేషన్స్ అనేది ఐడియా ఉంటే తెలుస్తుంది. ఓకేనా? సో ఇలా మీరు రీఅరేంజ్ చేసుకుంటే ఇప్పుడు వీటిని గుర్తుపెట్టుకోవడం చాలా సులభం అవుతుంది. sin స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1, sec స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అండ్ cosec స్క్వేర్ మైనస్ cot స్క్వేర్ ఈక్వల్స్ టు 1. రైట్? ఇప్పుడు మనం 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుంచి డూ దిస్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే sin c ఈక్వల్స్ టు 15/17 ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద cos c అన్నాడు. మనం దీన్ని రెండు రకాలుగా కనుక్కోవచ్చు. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేయకుండా కనుక్కోవచ్చు. వీటిని మనం సైడ్స్గా ఊహించుకొని కనుక్కోవచ్చు. దాని గురించి నేను పార్ట్ 1లో చెప్పాను. సో ఇక్కడ మనం అలా కాకుండా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ని ఉపయోగించి కనుక్కుందాం. ఓకేనా? సో sin c ఇచ్చాడు, మనం cos c ని కనుక్కోవాలి. సో సైన్కి కాస్కి మధ్య రిలేషన్ ఏంటి? ఇప్పుడు మనం నేర్చుకున్నాం sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 అని చెప్పి. సో దాన్ని ఇక్కడ మనం ఉపయోగిస్తాం. సో ఇక్కడ సొల్యూషన్ చూసినట్లయితే sin c ఈక్వల్స్ టు 15/17 ఇచ్చాడు, దాన్ని నేను రాసుకుంటున్నాను. ఆ తర్వాత cos c ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నేను మొదటి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీని ఉపయోగిస్తున్నాను. sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. ఇక్కడ మనకు sin టీటా ఈక్వల్స్ తెలుసు, అంటే sin c ఈక్వల్స్ తెలుసు. ఇక్కడ మీరు గమనిస్తే టీటా ప్లేస్లో c ఉంది. సో మీరు ఇక్కడ sin టీటా ప్లేస్లో sin c ప్లస్ cos c అని రాసుకోండి. ఇక్కడ టీటా ప్లేస్లో మీరు c రాసుకోండి. సో అప్పుడు sin స్క్వేర్ c ప్లస్ cos స్క్వేర్ c ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఓకేనా? సో sin స్క్వేర్ c ఈక్వల్స్ ఎంత? 15/17 అన్నాడు కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి నేను దానికి స్క్వేర్ చేస్తున్నాను. ప్లస్ cos స్క్వేర్ టీటా అనేది అలానే ఉంటుంది, ఈక్వల్స్ టు 1 ఉంది. ఓకేనా? ఇప్పుడు మీరు దీన్ని సాల్వ్ చేయొచ్చా? ఇక్కడ మనకు cos స్క్వేర్ టీటా ఈక్వల్స్ రావాలి. సో దాన్ని అలాగే ఉంచుకుంటున్నాను. 1 అనేది అలానే ఉంటుంది. ఇక్కడ ఉన్న 15/17 హోల్ స్క్వేర్ని నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ చేస్తాను. సో అప్పుడు ఇక్కడ -15/17 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈ సింప్లిఫికేషన్ చేస్తే ఆ తర్వాత ఈ స్క్వేర్ని మీరు అటువైపు తీసుకెళ్తే cos టీటా ఈక్వల్స్ టు మీకు వస్తుంది, అంటే cos c యొక్క వాల్యూ మీకు వస్తుంది. సో మిగతాది మీరు ట్రై చేస్తారా? ఒకసారి ట్రై చేయండి. సరే, ఇప్పుడు నేను చెప్తాను. మీరు మామూలుగా చేసిన దానికంటే నేను కొంచెం డిఫరెంట్గా చెప్తాను. మామూలుగా మీరు అయితే ఏం చేస్తారంటే 15కి స్క్వేర్ అనుకుంటారు, అలాగే 17 స్క్వేర్ చేస్తారు, ఆ తర్వాత ఈ ఫ్రాక్షన్ని సింప్లిఫై చేస్తారు. నేను అలా చేయకుండా చివరిలో మాత్రమే ఈ స్క్వేర్లని చేస్తాను. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ cos స్క్వేర్ అలానే ఉంటుంది, 1 అలానే ఉంటుంది, అండ్ ఇక్కడ దీన్ని ఈ స్క్వేర్ని రెండింటికి రాస్తాను. ఓకేనా? ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ డినామినేటర్లో ఏం లేదు కాబట్టి నేను 70 స్క్వేర్ అనేది ఎల్సిఎం అవుతుంది. సో 70 స్క్వేర్ని 1తో మల్టిప్లై చేస్తే 70 స్క్వేర్ వస్తుంది. అండ్ మైనస్ రాసుకుంటున్నాను. అలాగే ఇక్కడ 15 స్క్వేర్ ఉంది కాబట్టి 15 స్క్వేర్ రాసుకుంటున్నాను. ఇది ఎలా వచ్చింది అనేది మీకు ఫ్రాక్షన్స్ అనేది ఐడియా ఉంటే అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఫ్రాక్షన్స్ ఎలా అనేది తెలియకపోతే నేను ఫ్రాక్షన్స్పై 4-5 వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ చూడండి. మీరు ఫ్రాక్షన్స్ని ఎలా సింప్లిఫై చేయాలో ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ కూడా నేను ఈ స్క్వేర్స్ చేయకుండా, స్క్వేర్ కనుక్కోకుండా డైరెక్ట్గా చేస్తాను. అది ఎలా అంటే మీరు దీన్ని గమనిస్తే ఒక ఫార్ములా గుర్తు రావాలి. 17 స్క్వేర్ మైనస్ 15 స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో ఉంది, అవునా? ఇక్కడ నేను డినామినేటర్ని అలాగే ఉంచుకుంటున్నాను. పైన దాన్ని a ప్లస్ b ఇంటూ a మైనస్ b రూపంలో మార్చుకున్నాను. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో నెక్స్ట్ చూసినట్లయితే డినామినేటర్ అలాగే ఉంది. 17 ప్లస్ 15 అంటే 32, అలాగే 17 మైనస్ 15 అంటే 2. రైట్? సో దీని ఈక్వల్స్ మనకు 64/17 స్క్వేర్ వస్తుంది. ఓకేనా? దీన్ని మనం 8 స్క్వేర్/17 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 64 అంటే 8 స్క్వేర్. సో ఇక్కడ cos స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 8 స్క్వేర్/17 స్క్వేర్ అంటే 8/17 హోల్ స్క్వేర్. రెండు వైపులా స్క్వేర్ క్యాన్సిల్ అయితే మీకు 8/17 వస్తుంది. సో ఇలా నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను, చివరిలో మాత్రమే సింప్లిఫై చేస్తాను. ముందుగా ఈ 15 స్క్వేర్ 17 స్క్వేర్ కనుక్కొని అదంతా చేయడం కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉంటుంది. సో నేను ఇలా ఫార్ములాస్ని ఉపయోగించి చేశాను. సో మీకు ఒక కొత్త మెథడ్ చెప్పాలని చెప్పి ఇలా చేశాను. మీకు ఎలా నచ్చితే మీరు అలా చేయొచ్చు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చాను. మీరు సెకండ్ ఐడెంటిటీని ఉపయోగించి ఈ క్వశ్చన్ నెంబర్ 2ని మీరు సాల్వ్ చేయొచ్చు, అలాగే థర్డ్ ఐడెంటిటీని ఉపయోగించి క్వశ్చన్ నెంబర్ 3ని సాల్వ్ చేయొచ్చు. సో ఇంతకుముందు మనం చేసిన ఎగ్జాంపుల్ ద్వారా మనకేమర్థమైంది అంటే ఈ ట్రిగోమెట్రిక్ ఐడెంటిటీస్ని ఉపయోగించి ఒక వాల్యూ ఇచ్చినప్పుడు మరొక దాని యొక్క వాల్యూని కనుక్కోవాలి. సో అంటే మనం ఇక్కడ ఒక పని చేయొచ్చు. ఈ ట్రిగోమెట్రిక్ ఐడెంటిటీస్ని ఉపయోగించి వాటిని మనం రకరకాల ఫార్ములాస్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా వివరిస్తాను, చూడండి. ఇక్కడ మనకి sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 ఉంది. మనం మొదటి ఎగ్జాంపుల్లో చూసినట్లయితే sin టీటా యొక్క వాల్యూ ఇచ్చి cos టీటా యొక్క వాల్యూని కనుక్కోమన్నాడు. అలాగే ఒకవేళ cos టీటా యొక్క వాల్యూ ఇచ్చి sin టీటా యొక్క వాల్యూ కూడా కనుక్కోమని అడగవచ్చు. సో ఇక్కడ మనం ఈ ఫార్ములాస్ని అలా కన్వర్ట్ చేసుకుందాం. ముందుగానే మనం కన్వర్ట్ చేసుకుంటే మనకు ఒక ఎగ్జాంపుల్ చూడగానే అవి గుర్తొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం sin టీటా ఈక్వల్స్ టు రాద్దాం.
సో ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా అనేది అలాగే ఉంటుంది, ఈ 1 అనేది అలాగే ఉంటుంది. ఈ కాస్ స్క్వేర్ టీటాని నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ చేస్తాను. సో ఇక్కడ అడిషన్ చేయబడింది కాబట్టి ఇటువైపు వచ్చేసరికి సబ్ట్రాక్ట్ చేయబడుతుంది. ఓకేనా? మీకు ఈక్వేషన్స్ అనేది ఐడియా ఉంటే ఇది ఎలా వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు అది ఐడియా లేకపోతే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ లేదా సాల్వింగ్ ఈక్వేషన్ లేదా సింపుల్ ఈక్వేషన్స్ అని చెప్పి నేను కొన్ని వీడియోస్ చేశాను. మీరు ఆ వీడియోస్ చూడండి. వాటికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు రాసాం. సో ఇదే ఫార్ములాని మనం ఇలా మార్చాం. ఇక్కడ మనం సైన్ టీటా ఈక్వల్స్ కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఉన్న స్క్వేర్ అనేది ఇటువైపు వెళ్తుంది, అంటే రూట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ దీని నుంచి మనం సైన్ స్క్వేర్ టీటా రాసాం, అలాగే సైన్ టీటా కూడా రాసాం. అలాగే మనం కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ కూడా రాయొచ్చు. సో ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా అనేది లెఫ్ట్ సైడ్ అలాగే ఉంది అండ్ 1 అనేది అలాగే ఉంటుంది. మనం ఇక్కడ ఉన్న సైన్ స్క్వేర్ని ఇప్పుడు మూవ్ చేస్తున్నాం. సో ఇక్కడ మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. దీని నుంచి మీరు కాస్ టీటా ఈక్వల్స్ రాయొచ్చు. సో రూట్ అవుతుంది. ఓకేనా? ఇలా ఒక ఫార్ములా నుంచి మనం మరొక 4 ఫార్ములాస్ రాసాం. ఓకేనా? ఇంతే కాదు, ఇంకా మీరు చాలా రకాలుగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఉంది, మీరు దీన్ని 1 స్క్వేర్ అనుకోవచ్చు. సో 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ అంటే అది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ రూపంలో ఉంది. అక్కడ మీరు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ రూపంలో రాయొచ్చు. అంటే 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా అని రాయొచ్చు. ఇలా మీరు రకరకాలుగా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇలా మీరు ఈ ఐడెంటిటీస్ని చాలా రకాలుగా మార్చవచ్చు. మనకున్న ఆల్జిబ్రాక్ ఐడెంటిటీస్ని ఉపయోగించి కూడా వీటిని చాలా రకాలుగా మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్, ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. వీటిలో ఏ స్థానంలో సైన్ టీటా అండ్ బీ స్థానంలో కాస్ టీటాను ఉపయోగించి కూడా మీరు చాలా రకాల ఫార్ములాస్ని జనరేట్ చేయొచ్చు. సో వీటిని మీరు ఇలా చాలా రకాలుగా మారుస్తూ మీరు వీటిని ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఈ చాప్టర్లోని ప్రాబ్లమ్స్ని అంత బాగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇలా మీకు వీలైన రకాలుగా మార్చే ప్రయత్నం చేయండి. ఇలానే కాదు, ఇంకా చాలా చేయొచ్చు. ఓకేనా? ఇలాగే మీరు మిగిలిన 2 ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇప్పుడు నేను మార్చిన విధంగా రాసే ప్రయత్నం చేయండి. అంటే దీని నుంచి సెక్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు, అలాగే సెక్ టీటా ఈక్వల్స్ టు, అలాగే ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు అండ్ ట్యాన్ టీటా ఈక్వల్స్ టు. సో అలాగే వీటిని కూడా మార్చే ప్రయత్నం చేయండి. వీడియో పాస్ చేసి ఇది చేయండి, ఆ తర్వాత మాత్రమే కంటిన్యూ చేయండి. ఓకే, ట్రై చేశారా? ఇప్పుడు మీకు ఈ సెకండ్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీని ఎలా మార్చాలో చెప్తాను. ముందుగా సెక్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు, సో 1 అనేది అలానే ఉంటుంది, ట్యాన్ స్క్వేర్ టీటా అనేది ఇటు వచ్చేసరికి ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా అవుతుంది. సో దీని నుంచి మీరు సెక్ టీటా ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. అలాగే ఇప్పుడు మీరు ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు రాయాలి. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు రాస్తే సెక్ స్క్వేర్ టీటా మైనస్ 1 వస్తుంది. ఎలా అంటే ఈ ట్యాన్ స్క్వేర్ అనేది ఇటు వచ్చేసింది అండ్ ఈ 1 అనేది ఇటు వచ్చేసింది. ఈ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఇటు వస్తే ప్లస్ ట్యాన్ స్క్వేర్ అయింది, ఈ 1 అనేది ఇటు వస్తే మైనస్ 1 అవుతుంది. సో అలా ట్యాన్ స్క్వేర్ ఈక్వల్స్ టు సెక్ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. ఓకేనా? ఇక్కడ నేను ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ మార్చి రాసుకున్నాను. ఆ తర్వాత ట్యాన్ టీటా ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ సెక్ స్క్వేర్ టీటా మైనస్ 1 అని రాయొచ్చు. ఓకేనా? ఇలా మీరు మిగిలిన ఈక్వేషన్స్ని కూడా కన్వర్ట్ చేయండి. సో ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేయడానికి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని కూడా సేమ్ ఇంతకుముందు లాగానే సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు చూడగానే అన్నీ గుర్తురావు. మీకు అక్కడ తెలిసిన ఫార్ములాస్ని అందులో ఎలా అప్లై చేయొచ్చు అనేది ఆలోచిస్తూ రకరకాల ప్రయత్నాలు చేయాలి. ఓకేనా? అలా మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తే మీరు క్వశ్చన్ని సొంతంగా సాల్వ్ చేసే ఎబిలిటీని అంతగా ఇంప్రూవ్ చేసుకుంటారు. మీరు డైరెక్ట్గా ఒక టెక్స్ట్ బుక్లోనో లేదా గైడ్లోనో లేదా టీచర్ చెప్పినప్పుడు ఆన్సర్ మాత్రమే వింటే మీరు సొంతంగా సాల్వ్ చేసే ఎబిలిటీని కోల్పోతారు. సో ముందుగా మీకు ఎన్ని రకాలు వీలైతే అన్ని రకాలు ప్రయత్నించండి. ప్రయత్నించకుండా రాదు అనుకోవద్దు. ఖచ్చితంగా ప్రయత్నిస్తే తప్పకుండా వస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్. వీలైతే మీ ఆన్సర్స్ని నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. నేను ఫ్రీగా ఉన్న సమయంలో వాటిని చెక్ చేస్తాను. 10th క్లాస్ సంబంధించి అన్ని వీడియోస్ లింక్స్ కోసం మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఇప్పటివరకు నా ఛానల్లో చేసిన అన్ని వీడియోస్ని మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న ప్లేలిస్ట్పై క్లిక్ చేయడం ద్వారా చూడొచ్చు.